జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము 32వ శ్లోకము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, జన్మ ఎట్లాంటిదైనా, జాతి ఎట్లాంటిదైనా, కులము ఏదైనా, లింగము ఏదైనా, ఒకవేళ సమాజమే దూరంగా పెట్టినా సరే, ఎవరైనా సరే, నాయందు అనన్య భక్తి కనుక కలిగి ఉంటే వారు తప్పనిసరిగా ఉత్తమమైనటువంటి మోక్ష సౌధాన్ని, పరమపదాన్ని పొందుతారు. అర్జున, సృష్టి క్రమములో జీవులకు వారు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను అప్పగించారు. ఆ బాధ్యతలను ఇచ్చేటటువంటి క్రమములో స్త్రీలకు వైదిక కర్మలు చేయాల్సినటువంటి బాధ్యతను ఇవ్వలేదు. వైశ్యులకు యజ్ఞాలు చేయవలసినటువంటి బాధ్యతను ఇవ్వలేదు. శూద్రులకు వేదాధ్యయనము చేయవలసినటువంటి బాధ్యతను ఇవ్వలేదు. అంత మాత్రం చేత వారికి మోక్షము లభించదు అని అనుకోకూడదు. ఎవరికైనా సరే మోక్షాన్ని, పరమపదాన్ని పొందడానికి అర్హత నాయందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండటమే, నాయందు అనన్య భక్తి కలిగి ఉండటమే ప్రధానమైనటువంటి అర్హత అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనయందు అనన్య భక్తి ఉండటమే పరమపదాన్ని చేరడానికి ప్రధానమైన అర్హత అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుని యందే అనన్య భక్తిని కలిగి ఉండే నిరంతర ప్రయత్నము చేస్తూ జన్మను సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో పరీక్షిన్నరేంద్రుడు యోగీంద్రుల వారిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ యోగీంద్ర, వృత్రాసురుడికి యుద్ధభూమిలో భగవానుని యందు అంత దృఢమైనటువంటి భక్తి కలగటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. మనస్సును ప్రాపంచిక విషయముల యందు చేరకుండా శ్రీ మహావిష్ణువు యందు చేర్చటం అనేటటువంటిది ఆశ్చర్యం. వృత్రాసురుడు తన పౌరుషముతో ఇంద్రుడిని సంతోషపెట్టాడు. తన భక్తి చేత శ్రీకృష్ణ భగవానుడిని శరణు పొందాడు. ఇట్లాంటి స్వభావం వృత్రాసురుడికి ఎట్లా కలిగింది? ఆ వివరాలు చెప్పండి యోగీంద్ర అని పరీక్షిన్నరేంద్రుడు అడగగానే శ్రీశుకుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజా, శృణుష్వ అవహితః రాజన్ ఇతిహాసం ఇమం
యథాశ్రుతం. ఓ రాజా, నేను వ్యాసుడి నుండి, నారదుని నుండి, దేవుని నుండి విన్నటువంటి ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తా, శ్రద్ధగా విను. దీనిని చిత్రకేతు ఉపాఖ్యానం అని అంటారు ఈ కథను. అయితే శూరసేన దేశంలో చిత్రకేతువు అనేటటువంటి ఒక సార్వభౌముడు ఉండేవాడు. చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ చిత్రకేతువుకి 1,000,000 మంది భార్యలున్నారు. కానీ అతనికి వారిలో ఎవరి వలననూ సంతానం కలగలేదు. ఆ విషయం చిత్రకేతును చాలా బాధ పెడుతూ ఉండేది. అన్నీ ఉన్నా సంతానము లేకపోవటం వలన చిత్రకేతువుకు సంతోషము లోపించింది. ఒకనాడు అతని భవనానికి అంగిరా భగవాన్ ఋషి యదృచ్ఛయా ఉపాగచ్చత్. అంగిరసుడు అనేటటువంటి ఒక ముని లోక సంచారం చేస్తూ చేస్తూ అనుకోకుండా ఆ చిత్రకేతు భవనానికి వచ్చాడు. చిత్రకేతువు అతనికి తగిన విధంగా అన్ని అతిథి సత్కారాలు చేసి పూజించి ఆ అంగిరసుడి ముని పాదాల దగ్గర వినయంగా కూర్చొని ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ముని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. ఓ రాజా, అంతా క్షేమమే కదా? నీ శరీరం ఆరోగ్యంగా ఉందా? నీ భార్యలు, మంత్రులు, ప్రజలు, నీ సేవకులు, నీ కుమారులు అందరూ నువ్వు చెప్పినట్టు వింటున్నారా అని అంగిరసుడు చిత్రకేతువును అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 32వ శ్లోకము. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః. స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.